మాసం ఆఖరి పరిశుభ్రతకు వచ్చింది అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభువులను ఆశీర్వదించిన గాక, ఆశీర్వదించిన గాక. సియోనులో తిన్నగా నా దేవుడి మిమ్మలను ఆశీర్వదించిన గాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానించుదాం. నిర్గమాకాండము 15వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ఇదిగో అక్కడ హోరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచిందును. నిర్గమాకాండం 15వ అధ్యాయము 6వ వచనం. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుట దానిలో నుండి నీకు బయలుదేరి మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలు పెద్దల కనులు ఎదుట ప్రభువు చెప్పినట్లు చేసిన దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ఒక అవసరం వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు అప్పటికి 3 నెలలంట ఎక్కడి నుంచి బయలుదేరి ఐగుప్తు దేశం నుండి బానిస కట్లలో నుండి విడిపించబడి ప్రజలు 430 సంవత్సరములు అన్యుల ప్రాంతంలో ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. 430 ఏళ్ళు అంటే 4 తరాలు బానిసలుగా ఉన్న వారిని మరి వారి ప్రజల కొరకు దైవజనుడైన మోషేను ఏర్పరచుకుని ఆ ప్రజలను బయటకు తీసుకొచ్చిన తర్వాత 3 నెలలకి వీళ్ళకి ఏమవసరం వచ్చింది? ఏమవసరం వచ్చిందంట? నీళ్లు. మనిషికి నీళ్లు లేనిదే బ్రతకలేదు. ఆహారం లేకపోయినా కొన్ని దినాలు ఉండగలడు, వస్త్రాలు లేకపోయినా ఎట్లాగట్లా ఉండగలడు. కానీ మనిషికి కావలసింది ఏంటి? నీళ్లు. డాక్టర్ గారు ఇప్పుడు ఏం చెప్తున్నాడు? డాక్టర్ గారు ఏం చెప్తున్నారు? నీళ్లు తాగండి, తాగండి, లేకపోతే కిటికీలోకి నీళ్లు దేంట్లో పోతాయి? కిటికీల్లో పోతాయి అంట. కిటికీలోనే ఏదైతే కిడ్నీలా ఒక అంటుంది, కిటికీలోకి రాళ్ళు వచ్చినాయంట. కిటికీలోకి ఏమొచ్చినాయి? దేవుని స్తోత్రం కలుగుగాక. ఇక్కడ హోరేబు అనే ప్రాంతంలోకి వచ్చినప్పుడు 3 నెలలైంది. ఆ సరిహద్దులలో ప్రజలకు ఏం కావాల్సి వచ్చింది? ఇప్పుడు నీళ్లు కావాల్సి వస్తే వీరు ప్రార్థన చేయకుండా, ప్రభువా అనకుండా ఎవరి మీద పడుతున్నారు? మాటికి చీటికి మాటికి దైవజనుడైన మోషే మీద అలుగుతున్నారు. ఈరోజున సంఘములో కూడా అదే పరిస్థితి. ఏ అవసరం ఉన్నా ప్రభువుని అడగట్లేదు. డైరెక్ట్గా మాట్లాడతానంటున్నాడు. డైరెక్ట్గా ఇదిగో నీ అందుకు నేను వచ్చి నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. మధ్యవర్తులు లేకుండా, మళ్ళీ మధ్యవర్తులు లేకుండానే డైరెక్ట్గా ప్రభు అంటున్నాడంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆనాటి నుండి ఈనాటి వరకు సంఘంలో విశ్వాసులు కూడా సనగటం, అలగటం, ప్రతి దానికి అలగటం, సేవకుడిని అడ్డం పెట్టుకోవటం, ఏదో ఒకటి అవసరం ఆయన తిప్పుకోవటం, అది తిప్పటం, వీటి తిప్పటం, ఇది చేయటం, బయట చేయటం, లేని మాటలు కలపటం, ఉన్నాయి తీసుకెళ్ళటం. ఏది అవసరం వచ్చినా ప్రభువుని అడగడం నేర్చుకోలేకపోతున్నారు. ఏ ఉదయకాలంలో నేను చెప్పొచ్చింది ఏంటంటే, మనకి నీళ్ళు అవసరమైన, ఆహారం అవసరమైన, వస్త్రాలు, నీకు ఏది అవసరమైనా ఎవరిని అడగాలట? నువ్వు ఎక్కడున్నావు? నీకు జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నావు. జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఉన్న నీకు ఎందుకు కొరతగా ఉండాలి? ఇశ్రాయేలు ప్రజలు కొరత వస్తే దైవజనుడు మోషే మీద పడితే మోషే గారు ఎవరిని అడిగాడట? ప్రభువుని అడిగాడు. దేవుణ్ణి అడిగితే దేవుడు ఏం చేశాడు? ఏం చెప్పాడంట? నీ చేతిలో ఉన్న కర్ర తీసుకో. ఆ బండను కొట్టగా బండనకి ఎవరు? కర్రనకి ఎవరు? హూ ఈజ్ అది దుడ్డు కర్ర. దుడ్డు కర్ర అంటే ఎవరు? వాక్యం. అది వాక్యముతో ప్రభువుని ఎదుర్కోవాలి. కొట్టు, వాక్యమును నీవు ఆస్వాదించు. వాక్యం నీలో లేకపోతే ఏమొచ్చింది? నీలో
దేవుని యొక్క ఆలోచనలు రావు. వాక్యం అంటే ఎవరు గుర్తొస్తారు? వాక్యమే. ఆది యందు ఆ వాక్యము, ఆ వాక్యమే దేవుడై ఉండేను, దేవుని యొక్క ఉండేను. ఇన్ని తెలిసి యోహాను సువార్త రాసిందనే కూడా తెలుసు. తెలియటానికి కాదు, చేయటానికి. మీరు ఈ రోజు నుంచి ఆ విధంగా నడవండి. మీ అవసరత ఏదైనా ప్రభువుకి చెప్తారు. వాక్యం నీలో ఉంటే ప్రభువుని దర్శించగలవు. అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? ద్వారాలు తెరుస్తాడు. దేవుని స్తోత్రం. అప్పుడు 3 నెలలు అట్లా 14, 15, 16 అధ్యాయాలు మనం అట్లా చదువుకుంటా పోతే ఇంటికి వెళ్ళి చదవండి. ఇప్పుడు కాదు కదా, మనకు ఉన్న సమయాన్ని కుదించి చెప్తాను. 34వ అధ్యాయం తీయండి. ఇదే నిర్గమాకాండంలో 34వ అధ్యాయము కుదించి చెప్తాను. 5వ వచనం చదవండి. మేఘములో యెహోవా దిగి యెహోవాను నామమును అది. మేఘములో ఎవరు దిగారట? యెహోవా దిగి అక్కడ అతనితో, అంటే మోషేతో మాట్లాడారు. దేవుని స్తోత్రం. దైవజనుడైన మోషే కూడా మనలాంటి మనుషుడు. ఈ ఉదయకాలంలో నీతో కూడా మాట్లాడతాడు. స్తుతించుచున్నప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు, నిన్ను దర్శిస్తాడు. నిన్ను దర్శించడానికి మనకు ఒక ప్రత్యేకమైన ఒక దినమును సిద్ధపరచు. ఇది నేను పునరుద్ధాన దినముగా దేవుడు ప్రకటించు. ఈ పునరుద్ధాన దినమున మనం ఏం చేస్తున్నాం? పనులన్నీ పక్కన పెట్టి ఈరోజు సిద్ధపరచుకుంటున్నాం. అమ్మో ఈరోజు ఆదివారం. కొంతమందికి ఆదివారం వస్తే ఏం పెట్టుకుంటారమ్మా? పనులు పెట్టుకుంటారు. ఉద్యోగస్తులు ఏం చేస్తారు? పనివారు ఆదివారం సెలవు. అసలు సెలవు ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఈరోజు అసలు సెలవు ఎందుకు? ప్రభు సన్నిధిలోకి వచ్చి ఆరాధించమని. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? పెళ్ళిళ్ళు పెట్టుకోను, వీళ్ళు ఓపెనింగ్ పెట్టుకోను, లేకపోతే ఇంకోటి ఏదన్నా కార్యక్రమాలు పెట్టుకోను, లేకపోతే పెళ్లి చూపులు పెట్టుకోను, ఇంకో చోటకి వెళ్ళను, ఇంకోటి ఏం చేస్తున్నారు. అసలు అది ఈరోజు సెలవు ఎందుకు ఇచ్చారంటే యేసు క్రీస్తును ఆరాధించడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాత నిబంధనలో సెలవు ఎప్పుడు ఉండేది? శనివారం. దాని సబ్బాత్ అంటారు. విశ్రాంతి దినం తర్వాత. అందుకే యేసు ప్రభు వారు ఎప్పుడు లేచారు? విశ్రాంతి దినం అంటే ఆ పాత నిబంధనలో శనివారం. విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత అంటే ఆదివారం. ఎప్పుడైతే ప్రభు వారు మనందరి కొరకు సిలువలో ఆఖరి రక్తం బొట్టు వరకు ఖైదనంగా చిందించాడు రక్తం. ఆయన లేచాడు. ఆఫ్టర్ రిజరెక్టెడ్, పునరుద్ధానించిన తర్వాత ఆయన ఈ రోజున పునరుద్ధానుడై ఈజ్ లైవ్, అంటే ఆయన సజీవుడిగా ఉన్నాడు. అందుకు ఈ రోజున మనము ఆరాధించడానికి. అది శనివారం కాస్త ఏమైంది? ట్రాన్స్ఫర్ అయింది ఆదివారానికి. దేవుని స్తోత్రం. ఈ ఆదివారంలో ప్రభు సన్నిధిలో మనందరము సంకోచపడాలి. ఆ తర్వాత ఇవాళ అడగకూడదు, ఇవాళ అవసరతలు ఇవాళ అడగకూడదు. ఆదివారం ఆరాధన చేసేటప్పుడు ప్రభు నేను ఏ స్థితిలో వచ్చానో మీకు తెలుసు ప్రభు అని అంటాం. ఈ రోజు కూడా అనాల్సింది ఏ స్థితిలో వచ్చామన్నది ప్రిపరేషన్ ఉంది. ఆదివారానికి ముందు సిద్ధపాటు. ఏ వారాది? శనివారం ప్రభు. అప్పుడు అడగాను, నీకు కావాల్సింది అడుగు, వద్దన్నది అడుగు. ఇది వద్దు ప్రభు అని అంటే ఎప్పుడు అడగాలంటే ఆదివారం అడగకూడదు, అసలు ఏం అడగకూడదు. ఆదివారం ఆయన మాత్రమే ఆరాధించాలి, స్తుతించాలి. నీ అవసరతలు కానీ నీకు వద్దని ఏది ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రభు ఇదిగో నేను 50,000 అవసరమైంది ప్రభు, సాయంత్రానికి నాకు ఇవ్వాలి అని ఇవ్వాలి అడిగింది ఇవ్వడం. ఎప్పుడు అడగాలి? శనివారం. అది ప్రిపరేషన్. ఇప్పుడు పెళ్ళి ఈ రోజు పెట్టుకుని ముందుకు ఏం చేస్తామని ఎందుకు చేస్తాం? ఈ రోజులు అయిపోతాం పెళ్ళి. ఎప్పటి నుంచి? 2 నెలల నుంచి మొదలు పెడితే కార్యక్రమాలు. ఆ రోజు వచ్చింది, పెళ్ళి వచ్చింది, జనం వస్తారు, వెళ్ళిపోతారు. కానీ దీనికి సిద్ధపాటు ఎట్లా ఉంటుంది? పెళ్లి జరగాలంటే ఇంటికాడ పందిరి చిట్లు అయిపోతా, 1, 2, 3 అనగా పందిరి పడిపోతా. మరి ఇవన్నీ ఎట్లా? సిద్ధపాటు అంటారు లేదా? ప్రిపరేషన్ అంటారు లేదా?
అలాగే శనివారం దేవుడు ఏమన్నాడంటే, నువ్వు నా సన్నిధిలో నీకు కావాల్సింది అడుగు, ఆదివారం నన్ను స్తుతించు. అందుకని అమెరికా దేశంలో కానీ పాశ్చాత్య దేశాలు అంటే ఫారిన్ కంట్రీస్లో శని ఆదివారం సెలవు. వీక్లీ 5 days పనిచేసి 5 రోజులే శని ఆదివారం సెలవు. దేనికి? శనివారం ఏమో ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చుకుని కావాల్సిన అడగాలి, ఆదివారం ఆయన మాత్రమే స్తుతించాలి. ఇర్మియా గ్రంథం తీయండి, ద బుక్ ఆఫ్ జెరెమియా 6వ అధ్యాయము 8వ వచనం. యెరూషలేము అంటే నువ్వు నేనే, మన దగ్గర నుంచి తొలగింపబడకుండా ఉండాలంటే నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశముగా చేయకుండానట్లును దేవుని మాటకు లోబడు. అంతేగా దేవుని స్తోత్రం. దేనికి లోబడాలి? ఇక్కడ వదిలేయడానికి కాదు మనం వచ్చింది. దేనికి లోబడాలి? నీ దగ్గర నుంచి తొలగింపబడక ముందే ఒక రోజు తొలగింపబడబోతున్నాడు. యెరూషలేము అంటే నువ్వు నేనే, మన దగ్గర నుంచి మనము నిర్మానుష్య ప్రాంతంలో ఉన్నాము. మన దగ్గర నుంచి ప్రభు వారు తొలగింపబడక ముందే మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుని మాటకు లోబడాలి, శిక్షకు లోబడాలి. ఒక శిక్ష ఉంది, దానికి ముందుగానే మన సిద్ధపాటు ఉంది. అదే మరి దేవుని మాటకు లోబడితే ఆ శిక్ష నుండి విడిపించబడతాం. దేవుని స్తోత్రం. పనికి వెళ్ళిపోతున్నాం, ఒక 500కో 1000కో 2000కో. దేవుని సన్నిధిని ఎంత వాల్యూ తెలిసి 2000 కాదు, ఇది 1000 వచ్చేది కాదు. దేవుడు మళ్ళీ వచ్చాడు అని నా బిడ్డ వద్దులే ఆగిపో అంటే ఏం చేద్దాం? అప్పుడు అంటున్నాడు అంటే ఏమన్నాడు? బాగా సంపాదించాడట, బాగా పంట పండిందంట, బాగా పండేసరికి చదువుకున్నాడు, నా ప్రాణమా తిరుగు బాగుము చూపించము అని చెప్పుకున్నాడు. నేనేలకు అనేక సంవత్సరాలకు బాగా ధాన్యాన్ని సిద్ధపరిచి పెట్టాను కాబట్టి నా ప్రాణమా తిరుము ప్రాణము సూచించంటే వెనక నుంచి ఒక సౌండ్ ఏర్పడుతుంది, ఒక శబ్దం. ఏమని? వర్పించోడా, ఎర్రిగోడా, ఈ రాత్రి నీ ప్రాణం తీసుకుంటే ఎన్నేమైపోతాయిరా? ఎవరి కోసం అయ్యి? ఎవరి కోసం? దేవుని స్తోత్రం. మన కష్టం ఎవరి కోసం? ఎవరి కోసం మన కష్టం? చెప్పండి, మన కష్టం ఎవరి కోసం? తదనంతరం మన బిడ్డల కోసమే కదా. నువ్వు ఆస్తులు ఎంత చేసినా యెహోవా ఆశీర్వాదము మరి అట్లా వెళ్ళిపోకూడదు. కానీ ఇప్పుడు అది కాదు మన కాన్సెప్ట్. మనం ఎంత సంపాదించుకోవడం పెట్టాలనుకున్నది నిలవదు. దేవుడు ఆశీర్వదిస్తే నీ బిడ్డలకి తరతరాలు వస్తుంది. అందుకనే మన దగ్గర నుంచి కొట్టేయకముందే మనము రూపాంతరం చెందాలి. ఒక రోజున పేతురు, యోహాను గారిని, యాకోబుని వీళ్ళ ముగ్గురిని ఎండబెట్టుకున్నాడు యేసు ప్రభువు. ఎందుకు? వీళ్ళ ముగ్గురిని మెయిన్ శిష్యులు వీళ్ళిద్దరు ముగ్గురిని ఎండబెట్టుకుని ఎక్కడికి వెళ్ళాడట? రూపాంతరం చెందించడానికి. వాళ్ళే రూపాంతరం అంటే ఏంటి? దేవుని సన్నిధిలో ఎదగటం, లోతుగా నాటబడటం. 9వ అధ్యాయం మార్కు సువార్తమానం 9వ అధ్యాయము 2 నుండి 4 వచనాలు చదువుకుంటే ఏమా ఏంటట? ఎన్ని దినాలు? అందరు చెప్పండి, ఎన్ని దినాలు? 6 దినాల తర్వాత ఏ వారం? ఇవాళేగా ఆదివారమున యేసు అదే రూపాంతరం చెందటం అంటే. ఆ కొండ రూపాంతరం కొండ మేము వెళ్ళాం, ఆ కొండకు మేము వెళ్ళాం కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. అయినా వాక్యంలో చక్కగా రాస్తుంది, నేను చూసి వచ్చాను కాబట్టి అది చెప్తున్నాం. చదవండి. అంత తెల్లగా ఒక్కలేదట. మోషేయు ఏలియాయు వారికి కనబడి
మాట్లాడి ఆ, ఆ, బోధకుడా మనం ఇక్కడ ఉండటం మంచిది, మేము నీకు ఒకటయు మోషేకు ఒకటయు ఏలియాకు ఒకటయు 3 పర్ణశాలలు కట్టుదుమని చెప్పాను. వారు మిగులు భయపడేది కనుక మేఘమును వచ్చి ఇదిగో ఏమంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘమును పుట్టింది. మనము కూడా ఇప్పుడు రూపాంతరం చెందాలి. దేవుని స్తోత్రం. ప్రభు మన దగ్గర నుంచి వెళ్ళక ముందే మనం ఏమవ్వాలి? శిష్యుల దగ్గర నుంచి ప్రభు వారు వెళ్ళక ముందే ఏం చేసే వాళ్ళని రూపాంతరం చెందటం అంటే దేవుని సన్నిధిలో లోతుగా అప్పుడు దాకా యేసు ప్రభు అంటే వాళ్ళకి తెలియదు పూర్తిగా. ఏదో వస్తున్నారు వెళ్తున్నారు, అమ్మా తలెత్తండి నా మీద చూడండి, ఏదో వస్తున్నారు వెళ్తున్నారు కానీ ఎప్పుడైతే వీళ్ళ కన్నులు తెరవబడినప్పుడు ఈయన వస్త్రాలు ఎలా ఉన్నాయి? తెల్లగా దగ్గర పెరుగుతున్నట్ట. లోకంలో ఏ చాకలి వారు అస్సలు ఒత్తుకలేనంత తెల్లగా ఉన్నాయి కదా, వీరికి ఎట్లా ఉంది? ప్రకాశమానంగా ఉన్నది. అప్పుడు తెలుసుకుని అప్పుడు స్తుతించడం మొదలు పెట్టారు కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మోషేయు అంటే ఇప్పుడు దీని అర్థమైందో తెలుసా? మోషే చనిపోవడం, ఏలియా చనిపోవడం అర్థమైపోతుంది. మోషేయు ఏలియాయు వీళ్ళకి కనపడ్డారట. ఈ ముగ్గురికి పర్ణశాలలు. అప్పుడు ఒక శబ్దం వినపడుతుంది ప్రభువారి గురించి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు మీరు ఉండి మాట వినండి. దేవుని స్తోత్రం. చాలా మంది మనము వినం, దేవుని మాట వినముగానే ఏం వింటాం? లోకంలో ఉన్న మాట చక్కగా వింటాం. ఎంత చక్కగా వింటామంటే అది మనకి ఎంత తీయగా ఉంటుందో అది మనం పాడు చేసిందనే సంగతి తెలియదు. చాలా మంది ద్రాక్ష తోటలు వేస్తారు కదా, నక్క వస్తుందని వాళ్ళు ఏం చేశారంటే కత్తి ఒకటి పెట్టి, కత్తికేం పూసారు? తేనె పూసారు. కత్తికేం పూసారు? తేనె పూసారు. తేనె పూయగానే నక్కేం చేసింది? ఆ తేనెని చూసింది కానీ ఆ తేనె తేనె పూసారు. కత్తి ఆ కత్తి తెగుతా ఉంది. తేనె ఆగుతా ఉంది, కత్తి తెగుతా ఉంది. తేనె ఆగుతా ఉంది, కత్తి తెగుతా ఉంది. 4 తెగుతా ఉంది. ఆ బ్లడ్ వస్తుంది అనుకున్నా, దాన్ని ఏం చేస్తుంది? దాని బ్లడ్ దాంతే, దాని రక్తము ఆగుతుంది. చూసారా? ఈ రోజున మనిషి లోకము నమ్ముకుని లోకం మనల్ని శాంతంగా అన్నిటికీ భలే ఉంది అనుకుంటున్నారు. పాపంలో పడిపోయి ఆ పాపంలో జురుకుంటూ ఆ పాపంలోనే కొట్టుకున్నారు. అది చివరికి ఏం చేసిందట? మరణం దారి తీసింది. ఆ నక్కేమైంది? చివరికి చనిపోయింది. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధికి వచ్చిన మనము పొట్టి చేతులతో వెళ్ళకుండా ఉండాలంటే మన రూపాంతరం చెందాలి. ఆమేన్. రోజున మరి చాలా మంది ఆదివారం ఒక్కరోజే వచ్చి ఆదివారం 2 చేతులు ఎత్తినంత మాత్రమే కాదు కానీ ప్రిపరేషన్ ఉండాలి. ప్రతి వారికి ఏముండాలి? సిద్ధపాటు ఉండాలి. సంఘం అంటేనే సిద్ధపాటు అని అర్థం. పెళ్లి కుమార్తె అంటే ఏంటి? సిద్ధపాటు. ఒక వివాహం జరుగుతుంటే ఆమె ఆ పెళ్లి కుమార్తెలు ఏం చేస్తారట? వధువుని ఏం చేస్తారు? చెప్పండి, ఏం చేస్తారు? సిద్ధపాటు చేస్తారు. అల్ఫాయు మేఘయు నా యేసుతో కలిసి మనందరిని పెళ్లి కుమార్తె సంఘాన్ని ఏం చేస్తారట? చక్కగా తీసుకెళ్తాడట. దేవుని స్తోత్రం. సిద్ధపాటు కలిగి ఉండాలి. వివాహానికి మనం ఎట్లుండాలి? మన వరుడు ప్రభు అయిన యేసు క్రీస్తు, ఆయన వరకు మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ లోకంలో జరిగే వివాహంలో మొట్టమొదటిగా వరుడు తీసుకొచ్చి కూర్చోబెడతారు.
ఆ తర్వాత వధువుని తీసుకొస్తారు. కానీ అసలు వివాహంలో అలా కాదు. మనము వరుణ్ణి ఎదుర్కోవాలి. ఆయన మన ప్రియుడైన ప్రభువైన యేసు క్రీస్తుని ఎదుర్కోవాలంటే మన రూపాంతరం చెందాలి. ఇక్కడ రూపాంతరం చెందలేదు అనుకో, అక్కడ సిద్ధపాటు ఉంటుంది, మనం విడవపడతాం. అర్థమైందా మీకు? ఇక్కడ మనం రూపాంతరం చెందలేదనుకో, ఇలాగే ఆళ్ళే చెబుతూ ఉంటారులే మన పని మందని అనుకుంటా ఉంటావు. ఒక రోజున ఎత్తపడే సమయం వచ్చింది. నువ్వు విడవబడ్డావు అనుకో, ఎత్తపడకుండా ఇక చూసుకో. ఇక ఇప్పుడు మనం చెప్పే తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం ఒక మాట చదువుకుని 2 విషయాలు తెలియజేస్తాం. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. నా ద్వారా స్వార్థ పూర్ణముగా చదువు ప్రకటింపబడిన నిమిత్తమును అన్ని జనులందరూ దాని నిమిత్తమును నన్ను బలపరిచిన కనుక సింహము నోట నుండి. ఇప్పుడు పౌలు పక్కన ఎవరున్నారు? ప్రభు ఉన్నారు. కాబట్టి ప్రభు ఏం చేశాడు? బలపరచుడు. నన్ను బలపరచు అని అంటే నేను ప్రభువే మనల్ని బలపరచు. ఏ మనుషుడు బలపరచు ఇష్టపడడు. నిన్ను బలపరచాలని ఏ మనుషుడు అనుకుంటాడు? ఎవరు కాదు అనుకుంటాడు. నేను ఎదగాలి, నేను తినాలి అని ప్రతి మనుషుడు అనుకుంటాడు. కానీ నీ బాగు కోరుకునేది ఎవరు? ఏమా నీ బాగు కోరుకునేది ఎవరు? నువ్వు నమ్ముకున్నా భర్త కాదు, భార్య కాదు, ఎవరు? కొన్నిసార్లు భర్త కూడా మోసం చేస్తాడు. కొత్తగా పెళ్ళయిందంట, హనీమూన్ ఏదంటారుగా వెళ్ళారట. వెళ్ళగానే ఒక సింహం ఎదురు వచ్చిందంట. వెంటనే భర్త ఏం చేశాడు? అంతే పడిపోయి టీవీలా ఉండిపోయాడట. దేవుని స్తోత్రం. భర్త చెట్టు ఎక్కాడు, భార్య ఏం చేసింది? ఇక అంతే, భర్త చెట్టు ఎక్కాడని భార్య పీనుగులా ఉండిపోయింది. ఎట్టయిపోయింది. దేవుడు తెలిపించింది. వచ్చి వాసన చూసిందంట. ఎక్కడ కూడా శ్వాస అందట్లా. చెవుల్లోకి వచ్చి చూసిందంట. ముగ్గురు చూసి ఏం రాట్లా. సింహానికి ఒక అలవాటు ఉందంట. ఏం అలవాటు? చచ్చిపోయింది, అది తినదంట. వాసన చూసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే భర్త చెట్టు మీద నుంచి దిగొచ్చి భార్య అన్నాడంట, ఏంది నీకు చెబుతుంది సింహం ఏది నీకు చెబుతుంది అంటే, అప్పుడు అన్నాక అతను నమ్మబాకు, అతను నమ్మొద్దని చెప్తుంది. చెప్పిందని చెప్తుందంట. దేవుని స్తోత్రం. రోజున భర్త కూడా ఏం చేస్తాడు? తన ప్రాణం చూసుకుంటాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి ప్రాణం పెట్టేవాడు. నీ ప్రక్కనే ఉండే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఒక 3 విషయాలు చెప్పగలిగితే చెప్తాను. ఒక 3 విషయాలు చెప్తాను. 3 విషయాలు మాత్రమే. ఒక 3 విషయాలు మన ప్రభువు మన మధ్య ఎలా ఉండబోతున్నాడు? మోషే ముందు నిలబడి ఉన్నాడు. మోషే ముందు ఎలా నిలబడి ఉన్నాడు? దేనికి నిలబడి ఉన్నాడు? తన ప్రజలకు నీళ్లు ఇవ్వడానికి మోషే ముందు నిలబడి ఉన్నాడు. అలాగే మన దేవుడు మన ముందు నిలబడబోతున్నాడు. ఎలా నిలబడబోతున్నాడంటే సమాధాన పాత్రుడుగా నిలబడబోతున్నాడు. మన కుటుంబంలో మన దేవుడు మన కొరకు సమాధాన పాత్రుడుగా నిలబడబోతున్నాడు. లూకా సువార్త మొదటి మాట, లూకా సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. సమాధాన పాత్రుడు అక్కడ నుండి మీ సమాధానము అతని మీద నిలుచును. దేవునికి స్తోత్రం. సమాధాన పాత్రుడు అక్కడ ఉండి ఎడలా మీ సమాధానం అతని మీద నిలుచును, అది మీకు తిరిగి వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. సశరీరుగా ప్రభువారు సంచరించున్న రోజులలో ఆయన ఏమంటే ఒక శిష్యులను అనేక మందిని తయారు చేశారు కదా. అప్పుడు ఏమన్నాడంటే, మీరు ఎక్కడికి వెళ్తున్నా, మీరు ఎక్కడికైనా వెళ్ళండి,
ఆ ఇంట్లో మీరు ఎలుగు పెట్టిన ఇల్లు సమాధాన పాత్రగా ఉంటుందట, సమాధానంగా ఉంటుంది. దేవుని బిడ్డలైన మనము మన ఇంటిలో మనము ఇప్పుడు వాక్యం విన్నాము, దేవుని సన్నిధికి వచ్చాం, దేవునికి అత్యధికంగా ఉన్నాం. ఇప్పుడు మనం మన ఇంట్లో అడుగు పెట్టగానే మన ఇల్లు ఏమైపోవాలట? సమాధానంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. ఈ రోజున సమాధానం కరువు అయిపోతుంది. భార్య భర్తల ఇద్దరి మధ్యలో సమాధానం లేక, కుటుంబాలలో సమాధానం లేక, డబ్బులు అయితే సంపాదిస్తున్నారు కానీ ఆ డబ్బులు దాకా తగ్గుతున్నట, ఆ డబ్బులు తాగబోతున్నావు అని ఏమే ఆయన ఏదో అంటాం. ఇద్దరికి లడాయి, సమాధానం లేక ఉన్నాను దినాలలో ఉన్నాం. మన కుటుంబాలకు ఇప్పుడు దేవుడు సమాధాన పాత్రలుగా ఉండదు కాక, సమాధాన పాత్రలుగా ఉండదు కాక. ఎవరి మీద ఉంటుంది సమాధానం? ఎవరింట్లో ఉంటుంది? ప్రతి ఇంట్లో ఉంటుందా అంటే కాదు. ఎవరి మనస్సు? యెషయా గారు అంటున్నాడు కదా 46వ అధ్యాయంలో, ఎవరి మనస్సు 4వ వచనంలో, ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో. చదవండి 46:4. దీనికి దానికి లింక్ ఉంది. 46:4 లేదా 26? ఎవరి మనస్సు నీ మీద ఆనుకుంటుందో. 26:3 తీయండి. సారీ 26:3. ఎవరి మనస్సు నీ మీద ఆనుకుందో వానిని పూర్ణ శాంతి కలిగిన వానిగా కాపాడు. దేవుని స్తోత్రం చేద్దామా? అందుకు చేద్దాం హల్లెలూయా. ఎవరి మనస్సు ప్రభు మీద ఆనుకునిందో ప్రభు వారిని పూర్ణ శాంతి. చాలా మందికి ఒక సీక్రెట్ చెప్తానండి, తప్పుగా భావించుకోవద్దు. భావించుకుంటే అది మీకే చాలా హానికరం. ఎవరి మనస్సు అంటే ప్రభు సన్నిధిలోకి వస్తున్నాం వెళ్తున్నాం అనే ఒక కాన్సెప్ట్ అయితే, ప్రభుకి మనం ఏ విధంగా ఉన్నాం, ఏ విధంగా నడుస్తున్నాం, కృతజ్ఞత చెల్లిస్తున్నామా? ప్రతి మనిషి ఉపవాసంతో ప్రార్థనలో సిద్ధపరచబడి ఉండాలి. ప్రభు చేసిన మేలులో కృతజ్ఞత కలిగి ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే ప్రభు దగ్గర అన్ని ప్రార్థనలు అన్ని బాగానే ఉంటాయి కానీ ప్రభు సరి దగ్గరకు వచ్చేసరికి మరి కొన్ని విషయాలలో వెనక్కి వెళ్ళిపోతారు. కొన్ని కుటుంబాలలో ప్రార్థన కరువైపోయింది. ఎక్కడ చూసినా అనేక చోట్ల ప్రార్థన జరుగుతుంది. ప్రార్థనలు ఎక్కడ జరుగుతాయో అక్కడ సమాధాన పాత్రుడు ఉంటాడు. ఏ ఇంట్లో సమాధాన పాత్రుడు ఉండాలంటే ప్రార్థన ఎప్పుడు గవర్నమెంట్కి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, 10 ఏళ్ళకి ఒకసారి, ఎప్పుడు ప్రార్థన దేవునికి దేవుని కొరకు ఖర్చు పెడుతున్నారో మొదట కష్టంగానే ఉంటుంది. ప్రార్థన పెట్టుకోవాలనగానే కనీసం పలహారానికి కూడా డబ్బులు ఉండవు. ఒకసారి వీటి రోజుల్లో చాలా డబ్బులు ఉంటాయి, ప్రార్థన పెట్టుకునే టైంకి డబ్బులు ఉంటాయి. అయినా కానీ విశ్వాసంతో నువ్వు మొదలు పెడితే అన్నీ వచ్చాయి, అన్నీ వస్తాయి. దేవునికి ఇవ్వాల్సింది కూడా అంతే. మనము కష్టార్జితంలో ఎవరికైతే ప్రభు సన్నిధిలో అర్పిస్తున్నారో దేవుడు అంట వారికి ఏ కొదువు లేకుండా వారికి ఎప్పుడు సమాధానం ఇస్తాడట. ఎందుకంటే ఈ మాటలు చెప్పకపోతే మనకు మీకు తెలియదు. దీన్ని ఒకవేళ కామెంట్ చేయొచ్చు, కానీ ఇది చెప్పకపోతే మీకు తెలియదు. దేవునికి ఇచ్చే విషయంలో ఎవరు ముందు ఉంటారో, ఎంత ముందు ఉంటారో వారిని దేవుడు అంట ఘనహీనులుగా చేస్తారు, ఘనమైన వారిగా ఉంచుతారట. దేవుని స్తోత్రం. ఘనమైన వారిగా ఉంచుతారట. ఎలా ఉంచుతారంటే మనకు తెలుసు కదా, అబ్రహాము ఒక పని చేసుకుని వస్తున్నాడు. మెల్కీసెదెకు అనే ప్రధాన యాజకుడు షాలేము రాజు గారు ఆయన ఎదురుగానే అబ్రహాం ఏం చేశాడు? పాత మందులను స్టార్ట్ అయింది. ఏం చేశాడు? 10వ భాగం తీసుకెళ్ళి అర్పించేశాడు. 10వ భాగం ఎత్తుకెళ్ళి అర్పించేశాడు. షాలేము రాజు అంటే ఎవరు?
మెల్కీసెదెకు ప్రధాన యాజకుడు. ఆయన ఎవరో? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన అప్పగించేసాడు. నువ్వు మొట్టమొదటిగా ఆ పని చెయ్యాలి. అది నీది కాదు, అది దేవుడిది. దేవునికి ఇవ్వాలి. కైసరిది కైసరికి ఉండాలి. అంతేగాని దేవుడిది కూడా తీసుకెళ్ళి కైసరికి ఇచ్చామనుకో, నీవు దీవించబడడానికి ఆస్కారాలు చాలా తక్కువగా ఉండవు. 0% ఉండవు. అదిగాక ప్రతిసారి ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. పుట్టినరోజు రంగానే ప్రార్థన చేయించుకునే 4 చాక్లెట్లు పెట్టడం కాదు, కృతజ్ఞత కలిగి ఉండాలి. నీంట్లో దేవుడు మేలు చేస్తే కృతజ్ఞత కలిగి ఉండాలి. కొంతమంది కులాన్ని చూస్తారు, మతాన్ని చూస్తారు, పెద్దలను చూస్తారు. ఇవి చూస్తే వాళ్ళని చూస్తే నువ్వు దీవించబడవు. నువ్వు కట్లు తెచ్చి ప్రభు కొరకు జీవిస్తే ప్రభు నిన్ను దర్శిస్తాడు. దేవుని స్తోత్రం. ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకునితో వారు పూర్ణ శాంతిగా. అగ్గాయి గారు అదే అంటుంది. అగ్గాయి గారు ఏమంటున్నాడంటే, కడవరి మందిరము కంటే, మునుపటి మందిరము కంటే కడవరి మందిరం ఎట్లా ఉంది? 2వ అధ్యాయం 9వ వచనంలో, 2వ అధ్యాయం 9వ వచనంలో ఏముంది? ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను ఇప్పుడు మనం రోజు రోజుకు పెరగాలి. ఇంకా వెనక్కి వెళ్ళకూడదు, దిగజారిపోకూడదు. దిగజారుతున్నారు చాలా. ఇప్పుడు ఒకప్పుడు చిన్న మందిరం, కొద్ది మందిరంతో స్టార్ట్ చేశారు. దాన్ని ఏం చేశారు? అప్పుడు స్థితి అది వెంటనే మారిపోతుంది. మారిపోయి ఈ స్థితికి వచ్చింది. అలాగే మనం కూడా మన హృదయం అనే మందిరము ఎప్పటికప్పుడు ఏం చేయాలి? పెరగాలి, పెరిగిపోతా ఉండాలి. ఇంకా ఎలాంటి స్థితిలోనే ఉన్నావా? గుడిసేనా, ఇంకా పెంకేనా? పెరగాలి. దేవుని స్తోత్రం. ఇది పెరగాలంటే మనము ఆలోచన మారాలి. దేవుని మీద మనసు ఆనుకోవాలి. రోమపత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో, రోమపత్రిక 5వ అధ్యాయము, అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు ఆయన ద్వారా సమాధాన స్థితి పొందాలంటే ఆయన మనం ఇంట్లోకి తీసుకెళ్ళాలా వద్దా? తీసుకువెళ్ళాలి. ఎవరైతే ఈ పని చేస్తారో ఇంట్లో ఎప్పుడు కుండల భోజనం ఉంటుంది. ఎంతమంది వచ్చినా లేదనే మాట ఉండదంట. ఆ ఇంట్లో ఎప్పుడు సమృద్ధిగా ఉంటుంది. భోజనమే కాదు, డబ్బులు ఏదైనా సరే వారి దేవుడు అంట స్థితిమంతులుగా చేస్తారంట. దేవుని స్తోత్రం. ఏదైనా చేయడానికి వారిని సిద్ధపరుస్తారంట. దేవుని స్తోత్రం కలుగుతారు. ఎవరి ద్వారా వస్తుంది ఈ సమాధానం? ప్రభు వలనే వస్తుంది. ఆ ప్రభుని మనం పట్టుకుంటున్నాం. కానీ ఆ ప్రభుని చేపట్టుకుని గడప దాడుతున్నామా? మన గడపని మన ద్వారా దాడుతున్నామా? దాటగలిగితే ఈ పగటి వేళలో ఈ దిశను దేవుడు మార్చుకుంటున్నాడు. కొద్దిగా లేదు, 3 నెలలైంది. ఎవరో వచ్చి ఐగుప్తు దేశం నుండి వారికి ఏం కొద్దు వచ్చింది? నీళ్లు కొద్దు వచ్చింది. వెంటనే దైవజన మోష ముందు ప్రభు నిలబడ్డాడు. ఎక్కడ కొద్దు తీరిందా లేదా? ఏమో 1 వాళ్ళు 3 ఏమా? ఒక 1000 మందికి భోజనాలు చేస్తే ఎన్ని క్యాన్లు చెప్పాలి? భోజనాలు క్యాన్లు వాటర్ 1000 మంది భోజనాలు చెప్పామంటే ఎన్ని క్యాన్లు చెప్పాలి? చెప్పండి. 100 క్యాన్లు కావాలి. 100 క్యాన్లు కావాలి. మరి ఆ లక్షల మంది ప్రభు అంట ఏరులో పారేటట్టు చేశాడు. దేవుని స్తోత్రం. మన దేవుడు మనకుండగా మనమే ఏం ఆలోచించాలి? మనం ఏం ఆలోచించాల్సిన పని లేదు. మొదటిగా మనము సమాధాన పాత్ర మన మధ్యలో ఉండదు కాక. రెండో మాట, ప్రభు శక్తి మనలో నిలుచును కాక. రెండవది, ప్రభు శక్తి మనలో ఉండాలి. దేవుని సన్నిధికి వస్తున్నాం,
కొంతమంది సాతాను పట్టిన వాళ్ళు ఎవరైనా వస్తే అంత దూరం నుండి అమ్మోని పోవాలి. ఒక అమ్మాయికి ప్రార్థనకు వస్తుందంట. సరే ఈ వాక్యం చదవండి చెప్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక తీయండి, 12వ అధ్యాయము 9వ వచనం చదవండి. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పగా, క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలు యందే మనలో అందరికి క్రీస్తు శక్తి నిలుచునుగాక. రెండవది ఏంటి? క్రీస్తు శక్తి. దైవజనుడైన పౌలు గారితో దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలు, బలహీనతలు యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాడు. క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉంది, విశేషముగా నా బలహీనతలు యందే. కొంచెం బాధరంగానే, ఎంత బాధరంగానే ఏమైపోతాం? ఎడమైపోతాం. దేవుని సంఘానికి ఎడమైపోతాం, దేవునికి ఎడమైపోతాం. ఇంట్లో ఏదైనా బాధాకరమైన విషయం జరిగితే ఎడమైపోతాం, తల్లెప్పితే ఎడమైపోతాం, జ్వరం వస్తే ఎడమైపోతాం. కానీ అన్ని చోట్ల ఇంకా ప్రార్థన అయితే మానుకుంటాం. సులభంగా మానుకునేది ఏంటి? సులభంగా ప్రార్థన. అన్ని ఏది మానుకో? బ్యాంకు పనులు మానుకుంటామా? లేదు. గవర్నమెంట్ ఏదైనా ఎంతంటే నాకు జ్వరం వచ్చింది రేపు వస్తానంటామా? మామూలు ఇవాళ వెళ్ళకపోతే రేపు వాడిస్తాడో వీడు. మరి దేవుని శక్తిని పోగొట్టుకుంటున్నావుగా, దేవుని శక్తిని పోగొట్టుకున్నావు. అందుకని ఈ కాలంలో ప్రభు నీకు తోడుగా ఉండేది. ఒక అమ్మాయి ప్రార్థనకు వస్తుంది. వస్తూ ఉంటే అమ్మాయి భర్త జీప్ డ్రైవర్. ఆ జీప్ డ్రైవర్ ఏం చేశాడంటే, ఈ అమ్మాయి ప్రార్థనకు భలే వస్తుందంట, ముందు కూర్చుందంట. ఎవరినో ఆశ్రయించాడంట, వేరే స్త్రీని ఆశ్రయించింది. ఈ అమ్మాయికి అర్థమైంది, వీళ్ళు యవనస్తులు. అర్థమైతే రోజు ఏడుస్తుంది, నా భర్త ఎక్కడ తయారు అని ఏడుస్తుంది. ఆ మందిరంలో ఒక ఆమె పెద్ద ఉందంట, ఒక 55 ఏళ్ళ ఆమె. ఎలా వస్తుందంటే ప్రార్థనకి సగం అయిపోయిన వస్తుంది. ప్రార్థనకి ఏదో నామకార్థ క్రైస్తవులు వస్తుంది, వెళుతుంది. ఈ అమ్మాయి ముందుండి ప్రార్థనలో ముందు ఉంటుంది. ఇంట్లో ఒక ఇబ్బంది జరిగింది. ఈమె ఎవరు చెప్పుకోవాలి? సేవకుడి కన్నా చెప్పుకోవాలి, దేవుడి కన్నా మొరపెట్టుకోవాలి. అంటే సేవకుడితో చెప్తే సేవకుడు మొరపెట్టారు, కలిసి మొరపెడతారు. ఆయన కూడా కొన్ని విషయాలు చెప్తాడు, ప్రార్థన చేసుకో, దేవుడు సహాయం చేస్తాడు, తెలుస్తాడు. ఏమేం చేసిందంటే, ఎవరితో చెప్పింది తెలుసా? ఆమె బహు భయంకరాలు. ప్రార్థనకు వస్తుంది కానీ కొంపలు కూర్చుందంట, అనేకమైన కొంపలు కూర్చుంది మనిషి. పెళ్లి చేసిందంటే ఎవరికి? మంచోళ్ళకి కాదు. ఇక నేను చెప్పకూడదు. అలాంటి వాళ్ళకి మధ్యలో ఉండి డబ్బులు తీసుకుని అలాంటి పెళ్లి చేసి దానికి అర్థమయ్యే ఉండొచ్చు. అలాంటి మనిషికి వెళ్ళి ఏమేం చేసింది? ఆంటీ మా ఆయన చేస్తున్నాడు అనగానే ఆమె చేసింది. ప్రార్థన చేసుకున్నామమ్మా, ప్రార్థన చేసే దేవుడు విడిచిపెట్టాను అలా. ఎందుకు? ఆ మనిషి ప్రార్థనకు వస్తుంది కానీ ఆమె ఎలాంటి మనిషి? తీసుకెళ్ళి కాయలు కట్టిపిస్తాను, బాగా నేను మీ ఆయన లైన్లోకి వస్తాడు, 300 రూపాయలు ఎత్తురా. తెమ్మంది 300 రూపాయలు ఎత్తురా, నేను ఒక చోట తాయెత్తు కట్టిస్తాను. ఆ తాయెత్తుని మీ ఆయన అది మడతల గట్టు, నువ్వు ఒకటి కట్టుకో. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే ఏం చెప్పింది? ఆ తాయెత్తు కట్టానంట.
ఆ లాయర్ అంట ఏమంట వచ్చి సిట్ అంటే కూర్చుంటాడంట, స్టాండ్ అంటే ఎంత దొంగ మాటలు చెప్పిందో చూడు. నమ్మేసింది దేవుడి మాట నాకు, ఆ మాట నాటి మాట ముదురు అంటే వెళ్ళి తీసుకెళ్ళి ఆ తాయెత్తు దగ్గర కనిపించి ఆ తాయెత్తు తీసుకుని బయలుదేరిందంట. ఆడంట తాయెత్తు కట్టేవాడు కోతి బొమ్మ కొట్టుకుని ఉంటాడు. ఆ తాయెత్తు గట్టి తీసుకుని వచ్చి ఇంటికి రాగానే కూర్చుని ఉందంట. కూర్చుని ఉండగా ఆ లాయన వచ్చాడు. ఆ లాయన లోపల రాగానే ఈ భార్య ఆ లాయనకి ఎట్ట కనపడింది తెలుసా? పెద్ద కోతులా కనపడిందంట. దేవుని స్తోత్రం. పెద్ద కోతులా కనపడిందంట లాయనకి. ఆయన జీపు డ్రైవర్ వచ్చాడు. ఈ అమ్మాయి కూర్చుని ఉంటే ఏంది ఎంత పెద్ద కోతు లోపలికి వచ్చిందని ఎంత రకాలు తీసుకుని అసలే ఇష్టానుసారంగా బాధపడేశాడు. ఇష్టానుసారం కొట్టుపడేశాడు. కొట్టుపడేస్తే పనుగుతో ఇక అప్పుడు కాసేపుకి కళ్ళు బయటకు వచ్చి నా భార్య కదా ఎట్టు కొట్టేశానని అట్ట పెట్టి చూస్తే ఏం ఆడతల్లా. ఆయనకి భయం పరుగు పరుగు. ఈ సంగతి మాస్టర్ గారికి తెలిసింది. సంఘం అట్లా ఆనోట సంఘము మాస్టర్ గారు వచ్చి అమ్మాయిని చూస్తే ఆ అమ్మాయి ఎట్లా ఉంది? మనూరు పూర్తితో ఉంది. ఇక నీళ్లు కొట్టి అటు కొట్టి ఇటు కొట్టి చేసి మాస్టర్ గారికి ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తుంటే మాస్టర్ గారికి దేవుడు చూపించాడు తాయెత్తు. తాయెత్తు ఉంది చూటి తాయెత్తు ఉంది. ఎక్కడ? ఆడవాళ్ళని చెప్పారట, అమ్మా తాయెత్తు కట్టినట్టు చూడండి అని ఆడవాళ్ళు చూడమంటే ఆడవాళ్ళు చూస్తే ఉందంట. దేవుని స్తోత్రం. ఆ తాయెత్తు తీసుకుని అక్కడ ఉన్న మగవాళ్ళు ఉంటే ఆ మగవాళ్ళని తీసుకెళ్ళి తాయెత్తు పడేసినామంటే అమ్మ మాకొద్దు, పిల్లలు కలిగినాడు మాకొద్దంట. అంటే ఇప్పుడు ఏం లేదు, అలాగే బలం లేదు. దేవుని శక్తి ఉంటే భయపడతామా? ఎప్పుడైతే ఆ తాయెత్తు తీసి పాడుబడిన ఒంట్లో పడేసారో అప్పుడు ఈ అమ్మాయి వేసిందంట. దేవునికి స్తోత్రం. చప్పుడు వేసిందంట. అసలు ఏం జరిగిందమ్మా అంటే అప్పుడు చెప్పిందంట. ఏమని? ఇప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాలి? ఏమా కొంతమంది ఉంటారు సంఘంలో, నువ్వు ఆశ్రయించగలిగితే ప్రభువుని. సేవకుడు ఎందుకుంది? మీ బాగోగుల గురించి మీకు ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా ఎవరితో చెప్పుకోవాలి? సేవకుడు చెప్పుకుంటే సేవకుడు అంటాడు ఏమంటాడు? తాయెత్తు కట్టుతాడా? కట్టుతాడా? ఆయనకి వెళ్ళమంటాడా? అదే మన పక్కనే ఉన్నదానికి వెళ్ళమంటాడా? ప్రార్థన. దేవుని శక్తి కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇంకా చాలా ఉన్నాయి కానీ లోకాసు వార్త 11వ అధ్యాయం 12వ చరణం చదువుదాం. లోకాసు వార్త 11వ అధ్యాయం 11 నుంచి చదవండి. ఏమో బలహీనంగా ఉంది. ఎవరేమే ఏమో అబ్రహాం కుమార్తె అంటే ఎవరు? ఏమో విశ్వాసి. ఎన్ని సంవత్సరాల నుండి? 18 ఏళ్ల నుండి ఏ దయ్యం పట్టింది? ఓకే, గూని దయ్యం. గూని అంటే అర్థమైందో తెలుసా? ప్రభు కార్యాలను చూడలేనిది, యేసు వైపు చూడలేనిది, ఆకాశం తట్టు చూడలేనిది. ఎప్పుడు జ్ఞాన చూపులు కిందయే చూస్తుంది. వాక్యం చూడలేదు, వాక్యం వినలేదు, ప్రభు సన్నిధి రాలేదు. కానీ ఎవరు బాప్తిసం తీసుకుంది? పేరుకి. నెలకోసారి వచ్చింది. ఏం తీసుకున్నది? ప్రభు శరీరం. మొన్న ఒక అమ్మాయి చెప్పాను కదా, నేను చెప్పి కలిగేసుకున్నాను. ఎందుకంటే అది రేపు మమ్మల్ని నడపకుండా. కొంతమంది అమ్మో అంటారు, ఆ మిగతా ఆదివారం రాదు, మొదటి ఆదివారం వస్తారు. అదేందో మరి మొదటి ఆదివారం మేము పోగొట్టుకోమంటారు. అదేందో మరి నాకు అర్థం కాదు. ఇవన్నీ ఇదేం ప్రిపరేషన్ లేకుండా డైరెక్ట్గా తీసుకోవచ్చా? నేను చూద్దాము. నేనైతే చూపేస్తాను. తీసుకోకూడదమ్మా, నాకు తెలియదు, నువ్వు తీసుకుంటే నా సంబంధం లేదని నేను ప్రభు దగ్గర అడిగి
అయినా నేను తీసుకుంటానంటే ఇస్తానని చెప్తాను. నీదే బాధ్యత అని చెప్తాను. దేవుని స్తోత్రం. 18 ఏళ్ళ నుంచి పడిపోయిన స్థితిలో ఉంది. దేవుని వాక్యం వింటలేదు. ఈ 18 ఏళ్ళు ఒక ఆశీర్వాదాన్ని కూడా కొట్టుకోలేకపోయింది. దేవుని స్తోత్రం. ప్రభు ముందు ఉన్నాడు కానీ చూడలేకపోతుంది. దేవుని మందిరానికి వస్తున్నాము, అక్కడే ఉన్నాము. గూనోళ్ళలాగా ఉంటే ఇప్పుడు గూని దయ్యం ప్రభు ఎప్పుడైతే దర్శించాడు ఏమైంది? పొంది ఉన్నావు. పొందుతానికి నువ్వు ఏమో చదవండి సరిగ్గా. చేతిలో చక్కగా నిలబడింది. దేవుని శక్తి మీ మీద వచ్చును గాక. యేసు నామములో దేవుని శక్తి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనందరము నిటారుగా నిలబడును గాక, చక్కగా నిలబడును గాక, దేవుని మందిరంలో చక్కగా నిలబడును గాక, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడో మాట, ఒక్క మాట చదువుకుని ముగించుకుందాం. మనలో ఏముండాలంటే వాక్యం అనే భయం ఉండాలి. వాక్యం మనలో ఉంటే భయం ఉంటుంది. ఏ పని చేయబోతున్నా ఏముంటుంది? వాక్యం ఉంటే ఏం చేస్తాం? భయపడతాం. వాక్యం అనే భయం ఉండాలి. 119 కీర్తన 161 వచనంలో అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. అందరు చెప్పండి, నీ వాక్య భయము. అందరు చెప్పండి, నీ వాక్య భయము. అందరు చెప్పి ఇంతేనా? ఎందుకు దాచుకుంటారు? అన్నిసార్లు ఎందుకు చెప్పుకుంటున్నారు? నీ వాక్య భయము నా హృదయమందు నిలుచునుగాక. నీ వాక్య భయము నా హృదయమందు నిలుచునుగాక. వాక్యం అనేది మనలో ఉండాలి. అప్పుడేమొచ్చింది? ఆ వాక్యం మన హృదయంలో లేదనుకో ఏమైంది? భయం నుంచి వచ్చింది. అందుకే వాక్యం వినాలి. ఇప్పుడు మీరు రోజు వచ్చారు, ఏం సంపాదించుకుని వెళ్ళాలి? జీతం సంపాదించుకోవాలంటే వాక్యం. ఇప్పుడు ఇక్కడ వాక్యం అనే జీతం ఉంది. నువ్వు పనికి వెళ్తే ఒట్టి చేతులు తిరిగిపోతే పిల్లలు బతుకుతారా? భర్త సరే, భర్త భార్య ఇద్దరు కలిసి తీసుకెళ్తేనాక ఈ రోజుల్లో ఒక జీతం సరిపోదు, ఒక కూలి సరిపోదు. ఎన్ని కూలి కావాలి? 2 కూలు తెస్తేనే అంతంత మాత్రం. భర్త ఇంటికాడ నుండి భార్య పని చేసినా ప్రయోజనం లేదు. భార్య ఇంటికాడ నుండి భర్త పని చేసినా ఇద్దరు కలిసి చేస్తేనే ఒక మాదిరిగా అంటారు కావుంటుంది. ఇద్దరు కలిసి ఇంటికాడ ఉంటే ఇంకా కొన్ని వాక్యం మనలో ఇక్కడికి వచ్చు. ఏం సంపాదించుకోవాలి? వాక్యాన్ని సంపాదించుకోవాలి. పనికాడ జీతం సంపాదించు, డబ్బులు సంపాదించుకున్నాం. ఇక్కడ వాక్యం అనే ధనం, వాక్యం అనే ఇది గొప్ప మేలు. ఈ వాక్యం నీలో ఉంటే గొప్ప మూట ఎత్తుకెళ్తున్నట్టే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 66వ అధ్యాయం యెషయా గ్రంథంలో 3, 4, 5 వచనాలు చదువుకుంటే రాజులు రాసిన 2వ గ్రంథం, క్షమించండి, రాజులు రాసిన 2వ గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. ఏమంటే మెత్తని మనసు కలిగి దేవుని స్తోత్రం. యోషియా అనే రాజు, యోషియా ఏం పేరు? యోషియా. విపత్తు వచ్చింది. ఆయనకి వాక్యం అనే భయం ఉంది.
వాక్యం భయం రంగాలు ఏం చేస్తాం? మనకి ఏదైనా సమస్య రంగాలు ఏం చేస్తాం? నిజంగా మనకి దేవుని బిడ్డలైతే ఎక్కడికి పరిగెత్తాం? ఫస్ట్ ఎక్కడికి పరిగెత్తాం? మొదట దేవుని సన్నిధికి పరిగెత్తాం. అది ఆ ప్రాంతాన్ని పాడైపోతుంది, దేశం నాశనం అయిపోతున్న సమయంలో యోషి అనే రాజుగారు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి దేవుని స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. ప్రభు పాదాల దగ్గరకు వస్తే ఏమైంది? ప్రభువుని ఆశ్రయించాడు. దేవుడు ఏం చేశాడు? అమ్మా ఏం చేశాడు? నెమ్మది నుండిన వాడవాయి. అవును. ఒకసారి మనము చదువుకుందాం. 11వ వచనం చదువుకుంటే, రాజు ధర్మశాస్త్రము గల గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. తర్వాత రాజు యాజకుడైన ఎలికియాను, షాఫాను కుమారుడైన అహీకామును, మీకాయ కుమారుడైన 8వ వచనం చదువుదాం. ప్రధాన యాజకుడైన హిల్కీయా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని చెప్పి ఆ గ్రంథమును దేవుని స్తోత్రం. త్రవ్వకాలతో 9వ వచనం, రాజు నగర తిరిగి వచ్చి మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి అందరి బైబిల్స్ మూసేయండి. దేవుని స్తోత్రం. అందరి బైబిల్స్ మూసేయండి. త్రవ్వుతుంటే కొలది దేవుని వాక్యం బయటకు వస్తుంది. వీళ్ళంట త్రవ్వారంట. త్రవ్వకాలలో ఏం దొరికింది? ధర్మశాస్త్రం దొరికింది. దేవుని స్తోత్రం. త్రవ్వటం అంటే ఏంటి? తవ్వేటువంటి దాని అర్థం ఏంటంటే దేవుని వాక్యం లోతుగా వెళ్ళటం. పై పైన కాదు. పై పైన వేరేమైంది? పై పైన రాతి మీద ఉన్న వేరేమైంది కొంతకాలానికి. త్రవ్వకాలంటే మన త్రవ్వకులకు దేవుని వాక్యం మన హృదయంలోకి ఎప్పుడైతే వెళ్ళిందో ఆ వాక్యం మనలను నిలబెట్టింది. రాబోతున్న విపత్తు నుంచి విడిపించింది. ప్రభు మన ముందు నిలబడి ఉన్నాడు. పంటను కొట్టక నీళ్ళు వచ్చినట్లుగా పండే క్రీస్తు ఆయన మన ఎదుట ఉంటే మనలను దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి విషయంలో కృప చూపిస్తాడు. విశ్వాసకి ఏదో ఆశీర్వాదం మాట్లాడాలి చెప్పు మిమ్మల్ని పంపించడం కాదండి. లోతుగా మనం వెళ్ళాలి. మనం లోతైన అనుభవాన్ని పొందుకోవాలి. ఇక్కడికి వచ్చి వెళ్తున్నాం. మనము ప్రతి దినము చెప్పబడిన ప్రతి మాటను హృదయంలో స్థిరపరిచి మనం వెళితే